మార్క్సు వార్త 14వ అధ్యాయం 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచున్నట్టు చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకుని ఉండలేవా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమ మా ఎడల కనపరిచిన మీ ఔన్నత్యం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణ కొరకై తలవంచి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. శాలినంతటి మీ సన్నిధి, లేఖనాన్ని వివరించడానికి కావలసిన ఆత్మ నింపుదల, దైవికమైన మీ సహవాసం మాకు అనుగ్రహించుమి అని విజ్ఞాపం చేస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా! నేటికి మాతో కూడా ఉన్నారు. మా అంతరంగాలను ఆదరించేవారు, మా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగినవారు. మమ్మల్నే కాదు, మాకిచ్చిన సహవాసాల విషయంలో కూడా మీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. మీరు అనుగ్రహించిన కుటుంబ విషయంలో కూడా ప్రత్యేకమైన కృపను కనపరిచే దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ఈ మాటలు చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. మీ కృపాహస్తాలకు, జాలిగలిగిన హస్తాలకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ మీ సన్నిధి మాతో కూడా ఉండనిమ్మని, ప్రతి ఆటంకాన్ని కొట్టివేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మార్క్సు వార్తలో ప్రభు చూచి 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 అనే విషయాలు మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు గెత్సెమనే వనంలో ఉన్నారు. ఆయన మరల వచ్చి అనే మాట 30వ వచనంలో యేసు అతను చూచి నేటి రాత్రి అని అన్నారు. ఇప్పుడు 37వ వచనంలో మరల వచ్చి వారు నిద్రించు చూచి, సీమోను, నీవును నిద్రించుచున్నావా అని అడిగారు. ఈ వచనాన్ని గురించి ఏం మాట్లాడాలి? ఏం చెప్పుకోవాలి? ఎలా చెప్పాలి? అపవాది యొక్క తంత్రం అద్భుతంగా మనల్ని తన గుప్పెట్లోకి తీసుకోవడం జరుగుతుంది. వాడు తంత్రగుట్టు కదా. ఆలోచన చేయండి, వాడు చేసే పని ఏమిటి? ఎక్కడ ఒక వ్యక్తిని తన చేతిలోకి తీసుకుంటాడు. పేతురు, నీతో చావవలసి వచ్చినా నేను ఎరగనని చెప్పను అన్నాడు. అంటే మనకున్న స్వాభిప్రాయం, మన మీద మనకున్న అభిప్రాయం, నేను బలవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలిని. పొరపాట్లుంటాయి, లోపాలుంటాయి, కానీ మిమ్మల్ని గురించి మీకు కలిగినటువంటి ఆ అతిశయంలో వాడు మిమ్మల్ని పట్టుకుంటాడు. అనుమానం ఏమీ లేదు, ఖచ్చితంగా పట్టుకుంటాడు. నాకంటే నీతిమంతుడు లేడని కానీ, అందరికంటే నేను అని కానీ, ఈ భావం ఎంత ప్రమాదకరమైందో విశ్వాసి ఎప్పుడు మర్చిపోకూడదు. వాక్యం దగ్గర, దేవుని స్వరం దగ్గర వణకవలసిన వాడు విశ్వాసి. మౌనం వహించి దేవుని చిత్తానికి ఎస్ అని చెప్పవలసిన వాడు. కానీ విచిత్రం ఏమిటంటే, కొంచెం వాక్యం తెలిసేసరికి, కొద్ది కాలం సహవాసానికి వచ్చేసరికి ఎలా భావిస్తారంటే, మాకు అన్నీ తెలుసు, నేను బాగానే ఉన్నాను, ఇలాంటి భ్రమలోనికి వాడు తీసుకుని పెడతాడు. మిగిలిన వారికంటే నేను అధికుణ్ణి అనే ఆలోచనలకు తెస్తాడు. అలాంటి అతిశయం దగ్గర వాడు పట్టుకుంటాడు. ఇది చెప్పడానికి ముందు నాకు ఈ రాత్రి ప్రభు ఇచ్చిన 2 తలంపులు మీ ముందుంచుతాను. మొదటిది ఏమిటంటే, ఉజ్జీవ సాధనాన్ని ఉజ్జీవం నుంచి దూరం చేయడం. ఉజ్జీవ సాధనాన్ని ఉజ్జీవం నుంచి దూరం చేయడం. మీకు జ్ఞాపకం ఉందా? రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం దయచేసి చూడండి.
19వ అధ్యాయంలో 4వ వచనం. అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకునివని ప్రార్థన చేశాను. గొప్ప ఉద్యమం వచ్చింది ఆ కర్మేలు పర్వతం మీద. ఆ అద్భుతమైన ఉజ్జీవ సమయాన ప్రజలందరూ ఏలియా ప్రార్థన విన్నారు, ఏలియా రోషాన్ని చూశారు, దేవుడు చేసిన మహాద్భుత కార్యాన్ని చూశారు. చూసిన వారందరూ ఎలుగెత్తి ఏలియా చెప్పిన వర్తమానం, ఎంత చిన్న వర్తమానం, గొప్ప వర్తమానం ఏం కాదు, చాలా చిన్న వర్తమానం. మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య మీరుంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని సేవించండి, బయలు దేవుడైతే ఆయన్ని సేవించండి, ఎంతకాలం అనే ఒక చిన్న వర్తమానం. బలిపీఠాలు కూలిపోయిన సమయాన, దేవుని పిల్లలందరూ దేశాల వెంట పరారైపోయిన సమయాన, దేవుని సాధనంగా నిలబడి ఓ గొప్ప ఉజ్జీవానికి కారకుడైన వాడు 3.5 సంవత్సరాల కాలం అతడు దాగి ఉండమన్న కారణం చేత దాగి ఉండి వెలుపలకు వచ్చాడు. వచ్చినవాడు మొట్టమొదటిసారి అతన్ని ప్రజలు ఆహాబు అంతఃపురంలో చూశారు. రెండవసారి ప్రజలు అతన్ని ఆ పర్వతం దగ్గరే చూశారు. అక్కడ అతడు చూపించినటువంటి రోషం, అతడు చేసిన ప్రార్థన, అతను కట్టిన బలిపీఠం, అతడు చేసిన కార్యం, ఇవన్నీ చూసిన ప్రజలు ఒక్కసారిగా వారి అంతరంగాలు ఎంతో పశ్చాత్తాపానికి గురై వాళ్ళు మేము యెహోవాయే దేవుడు అనే మాట వారు ఎలుగెత్తి కేకలు పెట్టారు. అటు తరువాత బయలు, అష్టారోతు దేవతల పూజారులందరూ వాళ్ళందరూ సమూలంగా నిర్మూలనమయ్యారు. సరిగ్గా ఉజ్జీవంతో ఉజ్జీవ సాధన ఉండాలి. ఆ ఉజ్జీవ సాధనం తనంతట తానుగా బయలుదేరి ఉజ్జీవం నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఓ చిన్న సమాచారం. షోమ్రోను గుమ్మం దగ్గరికి ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని వచ్చిన వాడికి ఆవిడ కబురు పెట్టింది. యెజెబెలు రేపీపాటికి ఆ చనిపోయిన ప్రవక్తలో నువ్వును ఒకటి వంటి వాడివి కాని ఎడల యెహోవా నాకెంతైనా కీడు చేయునుగా కాని. అంతే, ఒక్కసారిగా నిరాశలోనికి, నిస్పృహలోనికి అతడు కృంగిపోయాడు. ఉజ్జీవ సాధనాలను ఎలా పట్టుకోవాలి అనేది అపవాది యొక్క తంత్రం. దేవుని పనిని ఎలా ఆపు చేయాలి అనేది వాడి ఉద్దేశం. ఖచ్చితంగా దేవుని సాధనాల మీద వాడు దాడి చేస్తాడు. ఎలా దాడి చేశాడు చూస్తే మనకు ఆశ్చర్యం కలక్క మానదు. సరిగ్గా దూరంగా వెళ్ళిపోయాడు. ఒక దిన ప్రయాణం వెళ్ళాడు అరణ్యంలోనికి. బదరీ వృక్షం మీద కూర్చున్నాడు. కూర్చున్నవాడు మరణాపేక్ష కలిగిన వాడై అక్కడ ఆ పర్వతం మీద ఎలా కనిపించాడు, ఇప్పుడు ఈ వృక్షం కింద ఎలా కనిపిస్తున్నాడు. ఈ రెండంతల ఆ దృశ్యాల మధ్య ఎంతటి వ్యత్యాసం కనపడుతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం. ఏలియానేనా? అతడేనా? అతడెలాగా? జ్ఞాపకం చేసుకోండి. మీరైనా నేనైనా వేదిక మీద సింహాల వలె ఉండొచ్చు, కానీ వాడి తంత్రానికి మనం పట్టుబడితే ఖచ్చితంగా మిమ్మల్నైనా నన్నైనా వాడు నిరాశలోకి ముంచేస్తాడు, నిస్పృహలోకి తీసుకుని పెడతాడు. అనేక మంది భక్తుల జీవితాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. జ్ఞాపకం చేసుకోండి, ఎంతమంది ఉజ్జీవ సాధనాలు నిరాశకు లోనయ్యారు. మార్టిన్ లూథర్ ఇలాంటి నిరాశకు లోనైన వాడే. అంత మాత్రమే కాదు, డేవిడ్ బ్రెయినార్డ్ సైతం ఎంత నిరాశకు లోనే ఏడ్చేవాడో. కానీ అతనిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రభు పాదాలను విడిచిపెట్టని ప్రార్థన మనకు డేవిడ్ బ్రెయినార్డ్లో కనపడుతుంది. అందుకనే ప్రతిసారి నిరాశపరిచి తన అనారోగ్యం మీద జయాన్ని పొందుకు ముందు సాగుతూ ఉండేవాడు అతను. అలాగే చాలామంది ఈ తరం సేవకులు సైతం ఎన్ని మార్లు నిరాశలోనికి వాడు తీసుకుని వెళ్ళి పట్టుకోవాలనుకుంటాడు.
నీ ద్వారా దేవుని కార్యం జరుగుతున్నప్పుడు దేవుని పని నుండి నిన్ను దూరం చేయాలి అన్నది వాడి ఉద్దేశం. అది పాత నిబంధన గ్రంథంలో మనకు కనిపించే ఉదాహరణ. కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు చూశాడు కదూ, చూచింది శిష్యులందరినీ చూశాడు కదా. చూసినవాడు అందులో ఇంకా యూదారాల 11 మంది ఉన్నారు. వాళ్ళు ఉంటారు. వాళ్ళు అపోస్తలులుగా ప్రపంచానికి సువార్త ప్రకటించవలసిన వారు. వారిలో పేతుర్ని ఆయన సంబోధించాడు. ఎందుకని అంటే ఆయన పునరుద్ధానం తరువాత సరిగ్గా పెంతెకోస్తు దినాన్న ఓ చిన్న వర్తమానంతో 3000 మంది రక్షించబడడానికి రేపటి ఉజ్జీవ సాధనాన్ని నేడు ముందుగా కృంగదీసే పని, శోధించే పని వాడు పెట్టుకున్నాడు. దానికి దొరికిపోవడానికి గల కారణం స్వాతిశయం, అతిశయం. జాగ్రత్త, నువ్వు రేపు ఉజ్జీవ సాధనంగా ఉండాలి అన్నది దేవుని సంకల్పం అయితే, ఈరోజు నేను కృంగదీయాలి అన్నది అపవాది యొక్క తలంపు అవుతుంది. ఉజ్జీవం జరిగిన తరువాతైనా ఖచ్చితంగా వాడు తంత్రం పనుతాడు. ఉజ్జీవం నీ ద్వారా రావాలి అని దేవుని సంకల్పం ఉన్నప్పుడు నిన్ను వాడు పట్టుకుని కృంగదీయడానికి పనిచేస్తాడు. లేచి నిలబడి ఎలా మాట్లాడతాడు? ఆయన్ని ఎరగనో అని ముమ్మారు బొంకినవాడు తనకు తానుగా కృంగిపోవడానికి అతడు పన్నిన పన్నాగం ఇది. ఆలోచించండి ఒకసారి. ఉజ్జీవ సాధనంగా ఉండడం అనేది గొప్ప భాగ్యమే కానీ దాని వెనుక వాడు పొంచి ఉంటాడు, పట్టుకోవాలనుకుంటాడు. ఎలాగైనా నిరాశపరిచి కృంగదీసి ఉజ్జీవం నుంచి ఉజ్జీవ సాధనాన్ని దూరం చేయాలి అనే ప్రయత్నం అపవాది ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాడు. ఇది అపవాది యొక్క తంత్రం. మర్చిపోకండి సుమా, ఆలోచించండి కుమారు. ప్రభు చూచినప్పుడు 11 మందిలో 11 మందిలో యోహాను ఒక్కడే వెంట వస్తాడని తెలుసు ఆయనకి. మిగిలినటువంటి 9 దూరంగా వెళ్ళిపోతారని తెలుసు ఆయనకి. పేతురు దూరం నుండి అనుసరిస్తాడని తెలుసు ఆయనకి. చూసి ఒకసారి, పేతురు నీవు కూడా నిద్రపోతున్నావా అన్నాడు. కారణం ఏంటి? ఇంక కొద్దిసేపటికి శోధకుడు రాబోతున్నాడు. తనను ముద్దు పెట్టుకుని అప్పగించేటువంటి సాధనంగా ఇస్కరియోతు యూదాని వాడుకునేటువంటి అపవాది భయకంపితుణ్ణి చేసి పిరికితనం నూరిపోసి ఆయన్ని ఎరగను అని తాను ఎంతగా అయితే స్వాతిశయం చూపించాడో అంతగా అతడు పడిపోవడానికి వాడు తంత్రం పన్ని ఉన్నాడు. అందులో సీమోను చిక్కుకున్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు కూడా నిద్రపోతున్నావా? ఇక్కడ నా ముందు 2 తలంపులు వచ్చినాయి. ఒక తలంపు ఏమిటంటే, ప్రభు ఆయన ఒంటరిగా ప్రార్థించాడు, తనతో కలిసి ప్రార్థించేవారు ఉండాలని కోరుకున్నాడేమో ఆయన. ప్రార్థనా సహవాసం అనంటే నువ్వు నీ ప్రభువును, నీవు నీ ప్రభు కలిసి గడిపే సమయం ఉంటే నీవు బలవంతుడివి. నీవు నీ ప్రభువు కలిసి గడిపే సమయం ఉంటే నీవు జయవంతుడివి. నీవు నీ ప్రభువు కలిసి ఉండిన సమయం నా వ్యక్తిగత జీవితాల్లో ఉంటే నీవు అపవాదిని ఓడించగలిగిన సాధనం ఖచ్చితంగా అవుతావు. సరిగ్గా సీమోను ఏమీ మాట్లాడలా. ఒక్క గడియనను మేలుకొని ఉండలేవా? శోధనలో ప్రవేశింపకుండా ఉండడానికి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే వస్తున్నాడని తెలుసు, పేతురుని పట్టుకుంటాడని తెలుసు, పేతురు ముమ్మారు అబద్ధం ఆడతాడని తెలుసు ఆయనకి. అయినా గెలవడానికి మరోసారి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభు కనపడతాడు. ఎలాంటి వాడు ఆయన?
వయసుకు బహుశా పేతురు కంటే చిన్నవాడై ఉండొచ్చు ప్రభు ఆ వయసులో. కానీ ఆయన భౌతిక సంబంధమైన వయసు మీకు కనిపిస్తున్నది, కానీ ఆయన నిత్యమైనటువంటి వయసు ఎవరికి అర్థం కానంతది. మానవుని బలహీనత యావత్తూ ఆశాంతం ఎరిగినవాడు, ప్రతిసారి బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు, ప్రోత్సహించేవాడు, హెచ్చరించేవాడు ఆయన. చూస్తున్న చూపులో కనిపించింది ఏమిటి? అయ్యయ్యో, శోధకుడు వస్తున్నాడు, శోధనకు లోనవుతాడు, భయపడతాడు, యోహాను వెంట సమానంగా నడవడు, యోహానుకు దూరంగా నడుస్తాడు, నడవలోనికి రాడు, దూరంగా ఉంటాడు, చలిమంట దగ్గరే ఆగుతాడు, తనొక్కడే లోపలికి ఎడతాడు, తనతో యోహాను వస్తాడు. అయితే ఆ చలిమంట దగ్గర అడిగిన 3 సార్ల ప్రశ్నలకు అతడు ఎరుగునని ఖచ్చితంగా బొంకుతాడు. ఆ తరువాత అపవాది పకపక నవ్వుతాడు. అంతేగా, ఉజ్జీవ సాధనాలను పట్టుకున్నానన్న ధైర్యం వాడుకుంటుంది, ఉజ్జీవ సాధనాన్ని దిగజార్చాననేటువంటి అతిశయం వాడుకుంటుంది, ఉజ్జీవ సాధనం మీద దాడి చేయగలిగినాను, వాళ్ళని కృంగదీయగలిగినాను అనే అహంకారపూరితమైన వాడి దుశ్చర్య స్పష్టంగా కనపడుతుంది. చాలామంది సేవకులు స్వాతిశయం దగ్గర పట్టుబడితే, కొంతమంది సేవకులు నిరాశ వద్ద పట్టుబడతారు. ఇవి సేవకుల జీవితాల్లో జరిగేటువంటి సర్వసాధారణమైన వాడి తంత్రాలకు బలి కావడం. ఆలోచించండి ఒకసారి. ఈ లేఖనం దగ్గర ఆయన చూచినవాడు ప్రత్యేకంగా నీతో మాట్లాడడం, అంతమందిని చూస్తున్నవాడు ప్రత్యేకంగా నాతో మాట్లాడడం ఎందుకని అంటారు? మన ముందు శోధన ఉంది, గెలిచేటువంటి అవకాశం ప్రార్థన వల్లేనని. నీ ముందు దేవుని పనుంది, నువ్వు దేవునికి ఉజ్జీవ సాధనం కావాలి. దాని కొరకు ఇవాళ ఓడిపోకుండా ఉంటే రేపు నిలిచినప్పుడు ఎంత బలంగా ఉంటుందో. అపవాది వేలెత్తి చూపించలేని పరిస్థితిలోనికి వాడు వెడతాడు కదా. కానీ ఇప్పుడైతే వేలెత్తి చూపించగలిగిన పరిస్థితి సీమోను జీవితంలోనికి వచ్చింది, మన జీవితాల్లోని కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎన్నిసార్లు కృంగిపోలేదు. నా వ్యక్తిగత జీవితంలో కూడా కృంగిపోయిన సమయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆశ్చర్యంగా ధైర్యపరిచిన వ్యక్తులు నాకున్నారు. నాకు బాగా జ్ఞాపకం ఉన్న 1-2 సందర్భాలు నేను మీతో చెప్తాను. ఓ రోజు చాలా దుఃఖంగా ఉంది, పండుకున్నాను. నా కొడుకు చిన్నోడు, వాడు మంచు మీదకి వచ్చి గుండెల మీద చేసి, నాన్న ఏంటి బాధపడుతున్నారా, ప్రభు లేరా అన్నాడు. సమస్య అంతా వాడికి తెలీదు, కానీ వాడు అన్నమాట, బాధపడుతున్నారు నాన్న, ప్రభు లేడా అన్నప్పుడు వాడిని గుండెలకి ఇలా హత్తుకున్నప్పుడు నాకు ఇలా అనిపించింది, నన్ను కూడా ప్రభు ఇలాగే హత్తుకుంటాడు కదా. లేవగలిగాను. కొన్నిసార్లు అమ్మ, నాన్న ఎందుకు అంతగా దిగాలు పడుతున్నావు, పిలిచినవాడు ఆయన కాడా, ఆయన అంతవరకు నడిపించడా, మధ్యలో విడిచిపెట్టేస్తాడా ఆయన ధైర్యపరిచిన సందర్భాలు నా తల్లి వద్ద కూడా చూశాను. అంతేగాదు, తీవ్రమైన అపవాది శోధన వద్ద ప్రభు పతనం కాకుండా కాపాడిన సందర్భంలో చల్లిన బురద దగ్గర వెలువెల్లాడిపోతూ కృంగిపోయినప్పుడు నా భార్య వచ్చి నా భుజం మీద చేసి, ఏమండి కృంగిపోతున్నారా, మీరేమిటో నాకు తెలుసండి, ఎవరో అంటున్న మాటలు మీరు పట్టించుకోకండి, మీరేమిటో నాకు తెలుసండి అని అంది. లేచాను. ఇలా
ప్రభు మన ఇంటి వారిని వాడుకుంటారు లేవడానికి ఖచ్చితంగా. అలాగే క్రీస్తు యేసు శరీరంలోని సాటి అవయవాలను కూడా ఆయన వాడుకుంటారు. సరిగ్గా ఈ సందర్భంలో ముమ్మారు పేతురు గారు బొంకిన తరువాత జరిగిన సందర్భం లూకా సువార్త 22వ అధ్యాయంలో రాస్తుంది. 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. అయిపోయింది, పతనం అయిపోయింది, పతనం దగ్గర విడిచిపెట్టేలా, పడిన చోటనే ఉండిపోయేటట్టు చేయలే, పడిన ఆ చోటు నుంచి పైకి లేవనెత్తినవాడు ఆయన. కృంగిన చోటు నుంచి చేయి పట్టుకుని పైకి లేపేవాడు ఆయన. నిరాశలో నిస్పృహలో కుంగిపోయి ఇక పనికిరాను అనుకున్నప్పుడు లేవనెత్తి బలపరిచి మరలా తన సాధనంగా నిలబెట్టగలిగిన సమర్థుడు ఆయన. ఆయన చూడగానే, నేడు కోడి కుయ్యకు మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఆయన కళ్ళు తిప్పి చూశాడు. అక్కడ చూశాడు, ఇప్పుడు చూశాడు. ఆ చూపు హెచ్చరించింది, ఈ చూపు పశ్చాత్తాపాన్ని అంతరంగంలో కలుగు చేసింది. నిరాశ వద్దైనా అతిశయ వద్దైనా అపవాది చేతికి చిక్కిన మనం ప్రభు పాదాలను పట్టుకుని పశ్చాత్తాపడితే మరలా తిరిగి లేవనెత్తగలిగిన శక్తివంతమైన కనుచూపు అయింది. నిన్నైనా నన్నైనా అద్భుతమైన తన పనిముట్టుగా వాడుకోవడానికి సమర్థుడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి మీరే సహాయం చేశారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. విన్న మా ప్రియుల హృదయాలను మీరు ఆదరించండి, లేవనెత్తండి, బలపరచండి. మీకే మహిమను ఘనతను ప్రభావాన్ని ఆరోపిస్తూ స్వీకరించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం నాడు లైవ్లో 8:30 గంటలకు కలుసుకుందాం. 24వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు, అంటే ఏప్రిల్ 24 నుండి మే 5వ తారీఖు వరకు VBA జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు. సరిగ్గా 8 గంటలకల్లా పిల్లలందరూ రావాలి. 11 గంటలకు అయిపోతుంది. మీరు వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా మీరు మీ పిల్లల్ని ఆటో కానీ ఏదైనా ఏర్పాటు చేసి ఎవరినైనా కూడా సండే స్కూల్ టీచర్ని అప్పగించి పంపించండి. మర్చిపోకండి, ఏప్రిల్ 24 నుండి మే 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.